హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజైతే మనం క్రెడిట్ కార్డ్స్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో పూర్తిగా తెలుసుకుందాం అనమాట. ఇంతకుముందు మనం క్రెడిట్ కార్డ్స్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి చాలా ప్లాట్‌ఫామ్స్‌లో అయితే ఆప్షన్స్ అయితే ఉండేటివన్నమాట. లైక్ రెడ్ యాప్ గాని, హౌసింగ్ డాట్ కామ్ గాని, పేటీఎం, ఫోన్‌పే ఇలా అన్ని వాటిలో అయితే ఉండేదనమాట. సో, ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం వాటిలో అయితే ఆప్షన్ అయితే తీసేయడం జరిగింది. సో, ప్రెజెంట్ ఇప్పుడైతే చాలా మందైతే మనల్ని అడగడం జరుగుతుంది. అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే ఏదైనా బెస్ట్‌గా ఉంటే చెప్పండి అనేసి. అందుకనేసి ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. సో, ఈ వీడియోలో మనం క్రెడిట్ కార్డ్స్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో తెలుసుకుందాం అనమాట. అలాగే నేను చెప్పేటువంటి ఈ ప్లాట్‌ఫామ్‌లో గనుక మీరు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లయితే ఎటువంటి ఫీజ్ కట్ అవ్వకోకుండా ఫ్రీగా అయితే మీరు మనీ అయితే ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చనమాట. సో, అది ఎలాగో తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ టిప్ ఏంటో నేను ప్రాసెసింగ్‌లో అయితే చెప్తాననమాట. మీరు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే ఆ ప్లాట్‌ఫామ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. సో, ఆలస్యం చేయకుండా ఆ ప్లాట్‌ఫామ్ ఏంటి? అందులో ఎలా క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే మనం ఈ గో పైసా యాప్‌నైతే యూజ్ చేసుకోవాల్సి ఉంటుందనమాట ప్రెజెంట్. సో, దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, మీరు డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌ని క్లిక్ చేయగానే మీరు ఇలాంటి ఇంటర్‌ఫేస్‌కి అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు ఇన్‌స్టాల్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. సో, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా హాయ్ వెల్కమ్ టు గో పైసా అని రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే బెస్ట్ క్యాష్ బ్యాక్ యాప్ ఇన్ ఇండియా అని కింద గ్రాబ్ ఆఫర్స్ అని కనిపిస్తుంది కదా! సో, ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వెల్కమ్ టు గో పైసా అనేసి మన యొక్క మొబైల్ నంబర్, పాస్వర్డ్ లేదా ఈమెయిల్ పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ అయితే అవ్వచ్చనమాట. ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది మనం లాగిన్ అవ్వడానికి. ఇక్కడ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ కాకుండా లాగిన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మన మొబైల్‌లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడీస్ అన్నీ అక్కడ కనిపిస్తాయనమాట. సో, ఆటోమేటిక్‌గా మీకు నచ్చిన ఈమెయిల్ ఐడీతో లాగిన్ అయితే అయిపోవచ్చనమాట. లాగిన్ అయిపోయిన తర్వాత ఈ యాప్ యొక్క ఇంటర్‌ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుందనమాట. సో, పైన చూసుకున్నట్లయితే ఫీచర్డ్ అని, ఇన్‌స్టా మనీ, క్రెడిట్ కార్డ్స్ అని రావడం జరిగింది. ఇక్కడ ఇన్‌స్టా మనీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ జస్ట్ ఓకే లెట్స్ గో అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి మొబైల్ నంబర్ వెరిఫికేషన్ అయితే ఉంటుందనమాట. సో, ఇక్కడ మీ ఆధార్ కార్డ్‌తో లింకప్ అయిన మొబైల్ నంబర్‌ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందనమాట. సో, యువర్ నేమ్ అంటే పాన్ కార్డ్‌లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీ పేరు, అలాగే పాన్ కార్డ్ నంబర్ ఇచ్చేసి కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి పే వయా క్రెడిట్ కార్డ్ అలాగే పే టు ఇన్‌స్టిట్యూట్ అని రావడం జరిగింది. సో, ఇక్కడ ఈ 2 ఆప్షన్‌లో మనం పే వయా క్రెడిట్ కార్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుందనమాట. సో, నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. లైక్ ట్యూషన్స్ అని, లెర్నింగ్ ప్యాకేజ్ అని, ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అని ఇలా వస్తాయి. ఇక్కడ మనం ట్యూషన్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్యూషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఎంటర్ అమౌంట్ అని రావడం జరుగుతుందనమాట. సో, ఈ గో పైసా యాప్‌లో మనం మినిమమ్ రూ. 1000 నుంచి 49,000 రూపీస్ వరకు అయితే ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చనమాట క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి. సో, మీకు నచ్చిన అమౌంట్ అయితే ఇంత మధ్యలో అంటే 49 బిలో అయితే ఎంటర్ చేసుకొని ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి ఎంటర్ రిసీవర్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఎవరికైతే క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ అంటే ఎవరి బ్యాంక్ అకౌంట్‌లోకైతే మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో వారి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ రికవరీ ఫుల్ నేమ్, రికవరీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయాల్సిందే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క క్రెడిట్ కార్డ్ నుంచి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి డైరెక్ట్‌గా మనీ అయితే ట్రాన్స్‌ఫర్ అవ్వదు. ఇంతకుముందయితే అవ్వేదనమాట ఇండివిడ్యువల్స్‌కి. ఇప్పుడైతే ఆ ఆప్షన్ తీసేశారనమాట. సో, మీ యొక్క క్రెడిట్ కార్డ్ నుంచి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కయితే మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోలేరు. సో, మీ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ మీ బ్రదరు, సిస్టరు, మీ ఫ్రెండ్సు, మీ స్పౌసు ఇలా వాళ్ళ అకౌంట్‌కయితే ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చనమాట. అదర్స్ అకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ వాళ్ళ పేరుని, వాళ్ళ ఫోన్ నంబర్‌ని అలాగే కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని క్లిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో ఎంటర్ రిసీవర్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అంటే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, రిసీవర్ అకౌంట్ నంబరు అలాగే అకౌంట్ నంబర్ కన్ఫర్మేషన్ కోసం ఎంటర్ చేసుకోండి. అలాగే ఐఎఫ్‌సి కోడ్ ఎంటర్ చేయండి. అలాగే కింద ఆటోమేటిక్‌గా ఫోన్ నంబర్ ఎంటర్ చేయడం వల్ల పాన్ కార్డ్ నంబర్ వచ్చేస్తుంది. అదొకసారి చెక్ చేసుకొనేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్‌లో పే కన్ఫర్మ్డ్ అని రావడం జరుగుతుంది. అంటే మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోమని మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. లైక్ మన నేమ్ అన్ని డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్. సో, అవన్నీ చూసుకునేసి కరెక్ట్‌గా ఉన్నట్లయితే సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఈవెన్ మీకేమైనా మిస్టేక్ ఉన్నట్లని కనిపిస్తే గో బ్యాక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని అక్కడ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ చేసుకొని
చేసుకొని మళ్ళీ ఈ స్టెప్‌కైతే రావచ్చనమాట. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో ఇక్కడ చూస్తున్నట్లయితే పేమెంట్ సమ్మరీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ ఫీ నేనైతే 45,000 తీసుకున్నాను. అంటే క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి 45,000 చేసుకోవాలనుకుంటున్నాను. ట్రాన్స్‌ఫర్ టు ఎవరి అకౌంట్‌కైతే చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ అమౌంట్ చూసారంటే కింద ఇక్కడ మాకు గమనించండి. 45,000 నేనైతే బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. కానీ ఇక్కడ మనకి టాక్సెస్ అన్ని ప్రాసెసింగ్ ఫీ అంతా కలిపి రూ. 1327.05 అయితే మనకు పడుతుంది కదా! ఇక్కడ మనం టోటల్ మన క్రెడిట్ కార్డ్ నుంచి ఎంత అమౌంట్ కట్ అవుతుందంటే 46,327 రూపీస్ అంతైతే మనకి క్రెడిట్ కార్డ్ నుంచి కట్ అవుతుంది. ఇక్కడ మనకి 45,000 మనకు కావాల్సింది. సో, ఇక్కడ మీరు ఫ్రీగా చేసుకోవచ్చు అంటున్నారు. చార్జెస్ పడుతున్నాయి. ఎలా అంటే ఆ టిప్ ఇక్కడ చెప్తాననమాట. అదేం కాదు. ఇక్కడ అప్లై కూపన్ కోడ్ అనే ఆప్షన్ ఉంది గదా! సో, ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎంటర్ కూపన్ కోడ్ ఆప్షన్ వస్తుంది. సో, ఇక్కడ ఒక కూపన్ కోడ్‌ని ఎంటర్ చేసినట్లయితే మీకు 50% క్యాష్ బ్యాక్ ఇన్‌స్టంట్‌గా అయితే వచ్చేసిందనమాట. సో, ఆ కూపన్ కోడ్ ఏంటంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. జీపీ95 అనేది ఇది మనకు కూపన్ కోడ్ అనమాట. సో, దీన్ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే స్క్రీన్ పైన కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ కూపన్ కోడ్ గనుక మీరు ఇక్కడ ఎంటర్ చేసి అప్లై ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో కూపన్ అప్లైడ్ అనేసి మన యొక్క కూపన్ ఐడీ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ 50% డిస్కౌంట్ అనేది ప్రాసెసింగ్ ఫీస్‌లో ఇన్‌స్టాంట్‌గా అయితే వస్తుందనమాట. ఇంకా రిమైనింగ్ 50% ఎట్లా మీరు 100% ఫీ అని చెప్పారు. రిమైనింగ్ 50% ఎలా వస్తుందంటే రిమైనింగ్ 50% క్యాష్ బ్యాక్ అనేది మనకి ఇక్కడ కూపన్స్ రూపంలో వస్తది. అంటే అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత మనకు కూపన్ క్యాష్ బ్యాక్ రూపంలో అయితే వస్తుందనమాట. సో, మనీ వాలెట్‌లోకి యాడ్ అయిపోతుంది. అక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఆ కూపన్ క్యాష్ బ్యాక్‌ని 50% అయితే వస్తుంది. సో, ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్‌కైతే మనం 100% ఫ్రీగా అయితే మనం ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే మీ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ఫస్ట్ ట్రాన్సాక్షన్ గాదు. నేను చెప్పినటువంటి ఈ గోపైసా యాప్‌లో క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్‌కి 100% ఫ్రీగా అయితే చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఫీ దగ్గర 1300 సమ్ చేంజ్ అయితే ఉండింది గదా! ఇప్పుడు 50% డిస్కౌంట్ వచ్చేసి అక్కడ రూ. 663.75 అయితే ప్రెజెంట్ అయితే ఉందనమాట. సో, ఈ 663 రూపీస్ కూడా మనకి డిస్కౌంట్ అయితే వస్తది. అది కూపన్ రూపంలో అయితే మనకు వచ్చేస్తుందనమాట. సో, ఇవన్నీ చూసుకునేసి ప్రొసీడ్ టు సెండ్ అని కనిపిస్తుంది గదా! అక్కడ 45,663 రూపీస్ ఆ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి పేమెంట్ రిక్వెస్ట్ ఫ్రమ్ అనేసి ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక రిసిప్ట్ కూడా వచ్చింటుంది. సో, అదంతా చూసుకొనేసి ప్రొసీడ్ టు పే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో ఒక సెకండ్ అయితే వెయిట్ చేయండి. ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ అవుతారు. సో, ఇక్కడ చూసారంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అని అడగడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మీ యొక్క మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి పేమెంట్ ఆప్షన్స్ రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఆల్ పేమెంట్ ఆప్షన్స్ దగ్గర కార్డ్స్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ వీసా, రూపే, మాస్టర్ అన్ని కార్డ్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనం కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. లైక్ కార్డ్ నంబరు, క్రెడిట్ కార్డ్ బ్యాక్ సైడ్ అయితే సీవీవీ నంబర్ ఉంటుంది కదా! సో, ఆ సీవీవీ నంబరు అలాగే క్రెడిట్ కార్డ్ యొక్క వ్యాలిడిటీ డేట్ ఉంటుంది కదా! సో, ఆ డేట్‌ని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకునేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి క్రెడిట్ కార్డ్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. జస్ట్ ఇక్కడ కింద చూసారంటే ఆఫర్ అప్లైడ్ యూ హావ్ అప్ టు 684 రూపీస్ అని ఇక్కడ రావడం జరిగింది. ఇంతకు ముందే చెప్పాను కదా! మిగతా 50% ఎలా వస్తుందంటే ఇలా అయితే వచ్చేసింది. సో, ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ 100% మనకి ఎటువంటి చార్జెస్ లేకుండా ప్రాసెసింగ్ అయితే అవుతుంది. అంటే మనీ ట్రాన్స్‌ఫరింగ్ అయితే అవుతుందనమాట. సో, ఇక్కడ మనకి ఒక ఓటీపీ వస్తుంది క్రెడిట్ కార్డ్‌తో లింక్ అప్ అయిన మొబైల్ నంబర్‌కి. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో చూసామంటే ఎడ్యుకేషన్ ఫీ 45,000 ఇక్కడ మీకు చూసుకోవచ్చు 45,000 మాత్రమే వచ్చింది. అక్కడ 46,000 దాకా వచ్చింది కదా! అవంతా రాలేదనమాట. మనకిక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్‌కి 100% ఫ్రీగా అయితే చేసుకున్నాం అనమాట. సో, ట్రాన్సాక్షన్ ఇన్ ప్రోగ్రెస్ అని రావడం జరిగింది. ఇక్కడ వెరిఫికేషన్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. నాకు 3 గ్రీన్ టిక్ అయితే రావడం జరిగింది. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకి టైమింగ్ అనేది 46 అవర్స్ అయితే చూపిస్తున్నారు కదా! ఇక్కడ 46 అవర్స్ చూసి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈవెన్ మీకు ఎప్పుడన్నా సర్వర్ ఇష్యూ వల్ల ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినట్లయితే 48 అవర్స్‌లో మీ అమౌంట్ అనేది క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. నార్మల్‌గా అంత టైం అయితే పడదు. సర్వర్ ఇష్యూ ఉన్నప్పుడు అలా అవుతుందనేసి మీరు టెన్షన్ పడుకోకుండా అక్కడ అంత టైం అయితే చూపిస్తుంటారు. మినిమమ్ 2 అవర్స్‌లో అయితే మనకు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే మనీ అయితే ట్రాన్స్‌ఫర్ అయితే అయిపోతుందనమాట. ఎప్పుడైనా డిలే అయినప్పుడు ఏదైనా సర్వర్ ఇష్యూ ఉన్నప్పుడు మాత్రమే అంత టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరెప్పుడు గాని ఈవినింగ్ 6 తర్వాత క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేశారనుకోండి, అది అప్పటికప్పుడు 2 అవర్స్‌లో అయితే మనీ అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వదనమాట. ఈరోజు నైట్ మీరు 6 అబోవ్ చేశారంటే రేపు మార్నింగ్ 11 అబోవ్ మనకి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ అయితే అవుతుంది. ఇది ఈవినింగ్ 6 తర్వాత చేస్తే. మధ్యలో చేసుకున్నట్లయితే వితిన్ 2 అవర్స్‌లో అయితే మనకి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ అయితే అయిపోతుందనమాట. సో, ఇలా చాలా సింపుల్‌గా మనం
క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ అయితే ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చనమాట. అది కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. ఎవరైతే క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకున్నారో లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. వెంటనే అక్కడి నుంచి చేసుకోండనమాట. సో, నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.